మినీ ఇండియాగా పేరుగాంచిన పటాన్చెరు మార్కెట్లో నెలకొన్న సమస్యలు చర్చనీయాంశమయ్యాయి. వీధి దీపాలు వెలగక ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ కావు. ముఖ్యంగా ప్రతి గురువారం జరిగే వారపు సంతకు వచ్చే వేలాది మంది ప్రజలు, వ్యాపారులు చీకట్లోనే కొనుగోళ్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై ప్రజలు, వ్యాపారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరుకులు సరిగా కనిపించక వ్యాపారులు కూడా విక్రయాలు జరపడం కష్టంగా మారింది. రద్దీగా ఉండే ప్రాంతంలో వెలుతురు లేకపోవడంతో భద్రతపైన తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాయ్ బజార్ పేరుతో వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ నిర్వహణకు డబ్బులు తీసుకుంటున్నప్పుడు కనీసం వీధి దీపాలు కూడా ఎందుకు వెలగటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్య పటాన్చెరుకే పరిమితం కాలేదు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లోనూ వీధి దీపాల సమస్యలున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తోంది. వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్టర్ గడువు ముగియటం, కొత్త ఏజెన్సీ ఎంపికలో ఆలస్యం జరగటం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది.